పరిశుద్ధ జీవితంలో ఉండి కూడా, పరిశుద్ధాత్మత నింపబడి కూడా ఒక నిందన అవమానాన్ని భరిస్తూ బతికింది ఆ వ్యక్తి. క్యారెక్టర్లో, లైఫ్లో ఎక్కడ తేడా లేదు కాబట్టి నేను ఆ పర్టికులర్ క్యారెక్టర్, ఆ వ్యక్తి గారికి ఏం పేరు పెడదాం? అవమానపరచబడిన పరిశుద్ధురాలు, అవమానాన్ని భరించినటువంటి ఆత్మపూర్ణురాలు. ఈ మాట చెప్పడంలో నా ఉద్దేశం ఏమిటంటే, అవమానం వచ్చింది కనుక ఎక్కడో తప్పు జరిగిందనే ఛాన్స్ లేదు. నింద భరించారు కాబట్టి ఏదో లోపం ఉంటుందనే ఛాన్స్ లేదు. ఒక్క లోపము కూడా లేని, ఒక్క తప్పు కూడా చేయని దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున జీవించిన వారు కూడా అవమానాలు పడుతున్నారు. పరిశుద్ధుల పోట్లివి, పరిశుద్ధుల కష్టాలివి, పరిశుద్ధుల శ్రమలవి, పరిశుద్ధుల అవమానాలివి. వాట్ కుడ్ బి ద రీజన్? రాష్ట్రం మాట్లాడదు అవమానాలు